ఒక చిన్న గ్రామంలో ఒక వృద్ధ దంపతులు ఉండేవారు. వారికి ఒకే కొడుకు. కొడుకుకు పెళ్లిచేసి కోడలిని ఇంటికి తీసుకొచ్చారు. ఆ కోడలు చాలా తిండిబోతు. ఇంట్లో ఏం వండినా ముందుగా తానే ఎక్కువగా తినేసేది. అత్తమామలకి మాత్రం కొంచెం మాత్రమే పెట్టేది. ఒకరోజు అత్త మంచి పాయసం వండింది. కోడలు దాని వాసల చూసి నోరూరింది. అత్త, నేను పాయసం చూసుకుంటాను అని చెప్పి వంటగదిలోకి వెళ్ళింది. అత్త బయట పని చూసుకుంటూ ఉండగా కోడలు ఒక్కొక్క గిన్నెగా పాయసం తింటూ చివరకు దాదాపు అంతా తినేసింది. చివరికి కొంచెం మాత్రమే మిగిలింది. అత్త వచ్చి అడిగింది, అమ్మా, పాయసం ఎంత బాగా వాసన వస్తోంది, పెట్టు, తినేద్దాం. కోడలు అప్పుడు అబద్ధం చెప్పింది. అత్త, ఒక పిల్లి వచ్చి పాయసం తాగేసింది, నేను ఎంత ప్రయత్నించినా ఆపలేకపోయాను. అత్తకు సందేహం వచ్చింది. మరుసటి రోజు అత్త మళ్ళీ పాయసం చేసి వంటగదిలో దాచుకుని చూసింది. ఈసారి కోడలు మళ్ళీ అలాగే తినడం మొదలుపెట్టింది. అత్త వెంటనే పట్టుకుంది. అత్త నవ్వుతూ చెప్పింది, పిల్లి కాదు, మా ఇంట్లో ఉన్న తిండిబోతు కోడలే పాయసం తాగేసింది. కోడలు చాలా సిగ్గుపడింది. అప్పటినుంచి అబద్ధం చెప్పడం మానేసి అందరితో కలిసి తినడం మొదలుపెట్టింది. Please like, share, and subscribe.